వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో నగల వ్యాపారి ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజయ్ జ్యువెలరీ పేరుతో కొన్నేళ్లుగా జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్న నరేందర్ చౌదరి స్థానికులను నమ్మించి నట్టేట ముంచి ఉడాయించాడు. నగలు చేయిస్తానని కొందరి వద్ద డబ్బులు, అలాగే మరికొందరి దగ్గర నగలు తాకట్టు పెట్టుకుని 4 రోజుల క్రితం బోర్డు తిప్పేశాడు. నగల తయారీ కోసం రఘు అనే యువకుడు తన పాత బంగారంతో పాటు కొంత డబ్బులు కూడా ఇచ్చాడు. 4 రోజులుగా షాప్ తెరవకుండా ఫోన్ కూడా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నగల వ్యాపారి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 12 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మరో 100 మంది బాధితులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం 2 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసి ఉడాయించినట్టు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేందర్ చౌదరి రాజస్థాన్కు చెందినవాడిగా గుర్తించినట్లు తెలిపారు. స్థానికుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుని మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. ఆరు సంవత్సరాలుగా ఇక్కడ పక్కనే బట్టల షాపు రన్ చేస్తున్నా. అలాగే అతనితోనే మేము దోస్తాన్ లేగల మేము అందరం కలిసి ఉంటుండేవి. అయితే మొన్న గత ఆదివారము 2 తులాల బంగారం నాది మెడలకెళ్ళి నేను వచ్చి నీకు పెండ్లి ఉందిరా ఇంకోనికి ఆర్డర్ ఇచ్చిన చైన్ ఇక రాలేదు, ఈ చైన్ వానికి ఇచ్చేస్తా, ఒక పెండ్ అయిపోయిన తర్వాత నీ చైన్ నీకు వచ్చిస్తా అని చెప్పి తీసుకెళ్ళిండు. అయితే ఈరోజు మొన్న శుక్రవారము నేను మా భార్య వచ్చి ఇద్దరం అడిగితే గిట రేపు సోమవారం రండి, సోమవారం అయితే మీ చైన్ మీకు ఇచ్చేస్తామని చెప్పిండు. అంతలో ఆదివారం పొద్దున 6 గంటల నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తర్వాత ఎక్కడున్నాడు ఏందనేది వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే మాతను గిట్ట రాలేదని చెప్తుండ్రు. వాళ్ళకి భార్యకి ఏంటంటే అక్కడ నుంచి ట్రైన్ ఎక్కించి అక్కడనే పంపించిండు. అతను ఎక్కడ వెళ్ళిండో అతను తెలవడం లేదు. మేము బాధితులము దగ్గర 100 మంది వరకు బాధితులు ఉంటాము. అమౌంట్ దాదాపు 2 crores వరకు ఉంటుంది. ఇప్పుడు నాకు మొన్న నిన్న సాయంత్రం కంప్లైంట్ చేసినప్పుడు దగ్గర 1 కోటి రూపాయల వరకు లెక్క వచ్చింది. అజయ్ జ్యువెలర్స్ ప్రొప్రైటరేట్ నరేందర్ అతను గత 7-8 సంవత్సరాల నుంచి కుల్కచర్లలో ఉంటూ మనీ లెండర్గా జ్యువెలరీ షాప్ ఓనర్గా కొనసాగుతున్నాడు. 7-8 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి, ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది. అతని దగ్గర గోల్డ్ చేయించుకునే వాళ్ళు, కొంతమంది నగలు పెట్టి తాకట్టుగా డబ్బులు తీసుకునే వాళ్ళు, మరికొంతమంది అతని అవసరాల మేరకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రీపేమెంట్ కూడా చేసేవాడు. ఇదే విధంగా చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి. రీసెంట్గా ఒక వ్యక్తి జరుపుల రఘు, చెరుముందల తాండా వ్యక్తి, కుల్కచర్ల మండలం చెరుముందల తాండా వ్యక్తి, అతను 8 తులాలన్నర బంగారు ఆభరణాలు చేయించడానికి అతని దగ్గర ఉన్న 5.5 తులాల గోల్డ్ ఇచ్చినాడు. అట్లాగే 1,35,000 క్యాష్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చిండు 8.5 తులాల బంగారు ఆభరణాలు చేయించడానికి. గోల్డ్ ప్లస్ 1,35,000 రూపాయలు తీసుకొని సోమవారం రమ్మని నీకు ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ ఇస్తామని చెప్పాడు. సోమవారం వెళ్ళి చూస్తే షాప్ మూసింది. అతను ఆచూకీలు అర్థం కావట్లేదు. అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేరు. అందువలన అతన్ని నన్ను మోసం చేశాడనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చి పిటిషన్ ఇచ్చాడు. మేము కేసు చేసినాము. ప్రాథమిక విచారణ ప్రకారం తెలిసింది ఏమంటే, ఇలాగే కుల్కచర్ల మండల కేంద్రం నుంచి కుల్కచర్ల మండలంలోని ప్రతి గ్రామం నుంచి కొంతమంది అతని ద్వారా బాధితులు ఉన్నారని చెప్పి మాకు తెలిసింది. పిటిషన్స్ కూడా వస్తున్నాయి. వాటిని కూడా మేము తీసుకొని స్టేట్మెంట్గా దాన్ని యాడ్ చేసుకొని అతని త్వరలోనే పట్టుకొని రైతులకి మోసపోయిన వాళ్ళకి న్యాయం చేస్తామని మేము విన్నవించాం.